హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మన ఫస్ట్ మార్కెట్లో ఏం జరిగింది అనేది వన్ బై వన్ చూద్దాము. సెక్టార్స్ పాజిటివ్, నెగిటివ్, తర్వాత టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, తర్వాత మనం మార్కెట్ ఎలా న్యూస్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో స్ట్రైట్ అవే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 25,289 దగ్గర క్లోజ్ అయిందండి. 0.52% పెరిగింది. సో మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 0.67% పెరిగింది. 59,200 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 82,307 దగ్గర క్లోజ్ అయింది. 0.48% పెరిగింది అనమాట. మిడ్ క్యాప్స్ మనకు 1.2% పెరిగితే స్మాల్ క్యాప్స్ నియర్ బై 1% వరకు పెరిగాయి అనమాట. 0.9% అనుకోవచ్చు. సో ఒక మోడరేట్ రికవరీ అని చెప్పుకోవచ్చు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. సో మనకు చూసుకున్నట్టయితే మెయిన్గా బాగా కరెక్షన్ అయిన మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం సెట్ అయ్యాయా, కొంచెం మైల్డ్ ర్యాలీనా, లేకపోతే మనకు జస్ట్ మోడరేట్ ఒకసారి లైట్గా కరెక్షన్ వచ్చి అగైన్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అనేది చూడాల్సింది అనమాట మెయిన్గా. సో ఓవరాల్గా పాజిటివ్ సెక్టార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ పాజిటివ్ అనండి ఈరోజు, ఎక్సెప్ట్ 2 సెక్టార్స్. మనకు అవేవి అంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ రియాలిటీ, ఈ రెండు మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. మిగతా అన్ని సెక్టార్స్ మనకు పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఇండియన్ బ్యాంక్, తర్వాత అశోక్ లైలాండ్, తర్వాత వ్యారీ ఎనర్జీస్, ఫిజిక్స్ వాలా, తర్వాత మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా చూడండి హిందుస్థాన్ జింక్, కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత మనకు చూసుకుంటే ఎటర్నల్ అంటే జొమాటో, తర్వాత హిందుస్థాన్ కాపర్, ఐఐఎఫ్ఎల్, తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనకు మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు కొంచెం బౌన్స్ బ్యాక్ అనమాట. మనకు చూడండి ఫస్ట్లో ఏం జరిగింది అనేది మనకు గిఫ్ట్ నిఫ్టీ వరకు మనం మాట్లాడుకుంటే 100 to 150 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది. సో ఓపెన్ అయ్యేది కూడా బాగానే ఓపెన్ అయింది అనమాట. 130-120 పాయింట్స్ గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయింది. ఆ తర్వాత సస్టైన్ అవుతేనే ఇంపార్టెంట్ అనుకున్నాము. సస్టైన్ అవుతుందా అని అనిపించింది, ఎందుకంటే ఒక లెవెల్లో మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా. ఆల్మోస్ట్ 25,190 ఆ లెవెల్ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయ్యి తిరిగి 25,289 మనము చెప్పుకున్నాం కదా, ఈ రోజు క్లోజర్ దగ్గరికి వెళ్ళింది అనమాట. సో ఓవరాల్ గా మనకు డెడ్ క్యాప్ బౌన్సా లేకపోతే కంటిన్యూ ర్యాలీనా అనేది మనం చూడాల్సింది. ఎందుకంటే మెయిన్ గా ఇక్కడ ఇంకొక విషయం మనం చూడాలి, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి మనకు వీటిల్లో కరెక్షన్ అయిపోయిందా అనేది చూడాల్సింది అనమాట. చాలా ఎక్కువగా కరెక్షన్ అయ్యాయి కాబట్టి మనకు వాల్యుయేషన్స్ ఏమైనా కొంచెం కరెక్ట్ వాల్యుయేషన్స్ లోకి వచ్చాయా అనేది కూడా చూడాల్సింది అనమాట. సో చూద్దాము. మనకి ఈరోజు ఇంకా న్యూస్ టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు హైలైట్ న్యూస్ ఏంటి అని మనం చూసినట్టయితే మెయిన్గా ఇండియా ఏం చేసిందంటే ఒక ఓన్ గ్లోబల్ ఇండెక్స్ అనేది ఒకటి ఫామ్ చేసింది అనమాట. ఇది రెస్పాన్సిబుల్ నేషన్స్ అని చెప్పి మనము ఒక ఓన్ గ్లోబల్ ఇది మనం ఫామ్ చేసాము. సో ఓవరాల్గా దీంట్లో మనం ర్యాంకింగ్స్ ఇచ్చామన్నమాట. దీంట్లో మనం లేము, యాక్చువల్గా టాప్ 5లో కూడా లేము, ఇన్ఫాక్ట్ టాప్ 10లో కూడా లేము, టాప్ 15లో కూడా లేము, ఇన్ఫాక్ట్ టాప్ 16లో ఇండియాని మనం ర్యాంక్ చేసుకున్నాం. సో రెస్పాన్సిబుల్ ఇండెక్స్ లోనే ఇండియానే జనరేట్ చేసింది. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఓన్ గ్లోబల్ ఇండెక్స్ అనమాట ఇది. సో మనమే ఈ ఇండెక్స్ ని స్టార్ట్ చేసామని చెప్పుకోవాలి, రెస్పాన్సిబుల్ ఇండెక్స్ అని చెప్పి. సో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే చైనా కానీ యుఎస్ఏ కానీ ఇవేవి ముందు లేవు. సో మెయిన్ కంట్రీస్ వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు స్విట్జర్లాండ్, తర్వాత జర్మనీ మనకు 12th ప్లేస్ లో ఉంది, స్వీడన్, ఇలాంటి కంట్రీస్ మనకు కొన్ని టాప్ 5 నేషన్స్ లో ఉన్నాయన్నమాట. సో మనమే ఇచ్చాము ఈ ర్యాంకింగ్, ఇండియానే ఇచ్చింది, అండ్ మనల్ని మనం 16th ప్లేస్ లో ర్యాంక్ చేసుకున్నాం అనమాట. సో కనీసం మన ఇండెక్స్ లో అయినా మనం తొందరగా టాప్ 5లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఓవరాల్ గా మనకు ఇది చూడండి, ఇది ఈయూకి సంబంధించింది అనమాట. ఈయూ ట్రేడ్ డీల్ ని సస్పెండ్ చేసింది యుఎస్ తో. సో ఇది ట్రేడ్ సస్పెండ్ చేస్తామని బెదిరించింది, సస్పెండ్ చేశాము అని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట. సో ఈ గ్రీన్లాండ్ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యేంత వరకు ఇలాగే ఉంటుంది అని చెప్పి అన్నారు. బట్ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ట్రంప్ ఏం చేశాడంటే కొంచెం వెనక్కి తగ్గాడు. సో ట్రంప్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్లాండ్ వరకు మనం మాట్లాడుకుంటే యూరోపియన్ యూనియన్ మాత్రం ఒప్పుకోలేదు, డెన్మార్క్ కూడా ఒప్పుకోలేదు, మీకు అందరికీ తెలిసిందే.
సో ట్రంప్ ఏమో మాకు కావాలని మొన్న వరకు మాట్లాడాడు. నేను ఏం జరిగిందంటే యాక్చువల్గా ట్రంప్ దావోస్ రావాల్సింది మనకు, మనకు అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది కదా, సో అక్కడికి ట్రంప్ వచ్చాడు. సో ట్రంప్ వచ్చే ముందు ఏం జరిగిందంటే ఫస్ట్ లో ట్రంప్ ఫ్లైట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాబ్లం వచ్చింది అనమాట, ఎలక్ట్రికల్ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. సో అప్పుడే ట్రంప్ మూడ్ ఎగిరిపోయింది. అగైన్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఆయనకు మ్యాక్రాన్ ఎదురుపడ్డాడు. సో ఎవరు, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఆయనది మీకు గుర్తుంటే ఫస్ట్ మ్యాక్రాన్ ట్రంప్ని చాలా ఇదిగా మాట్లాడడం, కొంచెం హార్ష్గా మాట్లాడడం. దానికి కారణం ఏంటంటే మనకు మీకు గుర్తుంటే ట్రంప్ మ్యాక్రాన్తో మాట్లాడిన ప్రైవేట్ చాట్స్ అన్నిటిని లీక్ చేశాడు అనమాట డైరెక్ట్గా. సో ట్వీట్ చేసి మరీ లీక్ చేశాడు. సో తన ట్రూత్ సోషల్ అనేది ఏదైతే ఉందో దాంట్లో లీక్ చేశాడు అనమాట ఇది. సో మ్యాక్రాన్కు చాలా మండిపోయినట్టుంది కంప్లీట్గా. తను ఏం చేశారంటే ట్రంప్ గురించి హార్ష్గా మాట్లాడారు. ఆయనే కాదు, మిగతా చాలా మంది మాట్లాడారు. అందులో టాప్ ఏంటి అంటే కెనడా. సో కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆయన చాలా హార్ష్గా మాట్లాడారు. చాలా అమెరికా పేరైతే తీయలేదు కానీ కొంతమంది గ్లోబల్ పవర్స్ అని చెప్పుకునే వాళ్ళు చిన్న మిడిల్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, కొంచెం చిన్న నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని బులీ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడి, అలాంటప్పుడు ప్రపంచం మొత్తం యునైట్ అవ్వాలి అని చెప్పి మాట్లాడారనమాట. సో ఏం జరిగింది అంటే అలా జరగడంతో కంప్లీట్గా మనకు చూడండి, ఆయన అలా మాట్లాడడంతో ట్రంప్ వచ్చాడు. తర్వాత ట్రంప్ స్టేజ్ నుంచి రాగానే ఇంకా తన గురించి తను గొప్పగా చెప్పుకోవడము, ఏముంది నేను 8 యుద్ధాలు ఆపానని చెప్తాడు అని అందరు అనుకున్నారు. కాదు, డైరెక్ట్గా యూరోపియన్ యూనియన్ ఉంది అంటే, అసలు నిజంగా ఉంది అంటే దానికి కారణం అమెరికానే, లేకపోతే వరల్డ్ వార్ 2లో ఎప్పుడో ఓడిపోయేది. ఈ పాటికి అందరూ ఇక్కడ జర్మనో లేకపోతే జపనీస్తో మాట్లాడేవాళ్ళు అని చెప్పి చాలా హార్ష్గా మాట్లాడారనమాట. సో కెనడాకు నిజంగా మేము మా దయ మీద బ్రతుకుతున్న కంట్రీ అని చెప్పి కెనడాని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సో ఇక్కడ ఇన్ని విషయాలు జరిగిన దాంట్లో హైలైట్ విషయం ఏంటంటే ఆయన ఒక విషయం చెప్పాడు, గ్రీన్లాండ్ని మేము డీల్గానే చూసుకుంటాం తప్ప మేమేమి మిలిటరీ ఫోర్స్ పెట్టము అని చెప్పాడు. ఈ ఒక్క మాటతోటి స్టాక్ మార్కెట్స్ కొంచెం తేరుకున్నాయి అనమాట. లేదు అయితే యుద్ధం ఏం జరగదు, కొంచెం ఏదో డీల్స్ జరుగుతాయి అని చెప్పి అనుకున్నారు. అక్కడ డీల్ జరగడానికి ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏమున్నాయి, ఖచ్చితంగా రేర్ ఎర్త్ మెటల్సే ఉన్నాయి గ్రీన్లాండ్లో. సో అది ట్రంప్కి కావాలి. అక్కడ మీరు మమ్మల్ని టచ్ చేయకుండా, మా కంట్రీ పీపుల్ని టచ్ చేయకుండా మీరు అక్కడ ఏమైనా మైనింగ్ చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్పి డెన్మార్క్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. సో ఇంకా అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కానీ మొత్తానికి మొన్న వరకు అది కంప్లీట్గా నాకు కావాలి, దాని సవర్నిటీతో సహా మొత్తం నాకే కావాలని ట్రంప్ కొంచెం దిగొచ్చాడు అనమాట. సో మేమేం ఫోర్స్ పెట్టము, మిలిటరీ పెట్టము, మాకు అక్కడ ఆల్రెడీ బేసెస్ ఉన్నాయి కాబట్టి మేము చూసుకుంటాము అని చెప్పి అన్నారనమాట. సో దాంతో కొంచెం సెటిల్మెంట్ అయ్యింది అని అంటున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యూరోపియన్ యూనియన్తో ఉండే డీల్ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ చేస్తారా, లేకపోతే ఇంకా గొడవలు అట్లే పెట్టుకుంటారా అనేది చూడాల్సింది ఉందన్నమాట. మన డీల్ మాత్రం మాట్లాడుకుంటే EU అండ్ USA డీల్ మాత్రం ఆపాము అని చెప్పి వాళ్ళు చెప్పారు EU వాళ్ళు. సో చాలా ఇదిగా ఉందన్నమాట. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారంటే దానిష్ మనకు వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా పెన్షన్ ఫండ్ వాళ్ళని ఉంటారు అక్కడ, మనకు కంప్లీట్గా అందరికీ పెన్షన్ ఫండ్ అనేది ఉంది వాళ్ళకు. సో అక్కడ డెన్మార్క్ పెన్షన్ ఫండ్, అది డానిష్ పెన్షన్ ఫండ్ అంటారు. సో వాళ్ళు కంప్లీట్గా ట్రెజరీ నుంచి బయటకు వచ్చేస్తాం, US ట్రెజరీ నుంచి అని కూడా అన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, డీల్ సెట్ అవుతుంది కాబట్టి ఏమైనా ఆగుతారా, ట్రంప్ కొంచెం దిగొచ్చాడు కాబట్టి వీళ్ళు కొంచెం దిగుతారా అనేది చూడాల్సింది ఉందన్నమాట. సో ఏం జరుగుతుంది EU నేషన్స్ వర్సెస్ ట్రంప్ అనేది చూడాల్సింది ఉందన్నమాట. అండ్ ఇంకొక ఇది కూడా వచ్చింది మనకు, సర్వే ఏమొచ్చిందంటే అమెరికాలో కూడా దాదాపు 77% అంటే 80% అనుకోండి రౌండ్ ఫిగర్, 80% పీపుల్ ఇలా డెన్మార్క్ మీదకి వెళ్ళడము లేకపోతే గ్రీన్లాండ్ మీదకి ఇలా వెళ్ళడం అనేది తప్పు పట్టారనమాట. సో ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తాడు అనేది చూడాలి ఓవరాల్గా. అండ్ ఇండియా మీద కూడా మాట్లాడారు. ఇండియా USA ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది జరుగుతుందా అని అడిగితే మాత్రం నాకు ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా మంచి ఫ్రెండ్, ఇండియా మంచి కంట్రీ, అది ఇది అని మాట్లాడి డీల్ తొందరగానే అవుతుంది అని చెప్పాడు అనమాట. అది కూడా ఒక రకంగా మార్కెట్ కొంచెం పాజిటివ్గానే తీసుకుంది. సో US మార్కెట్ అంత రేంజ్లో మనది పెరగకపోయినా ఒక పెరిగింది, కాస్త సస్టైన్ అయిందని చెప్పుకోవాలి మన మార్కెట్లో. సో దట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఫర్దర్గా ఇంకా ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాల్సింది అనమాట. ఆల్ ఓవర్ మనం చూసుకుంటే 25,500 పైన మళ్ళీ నిలబడాలి. సో అప్పుడే ఖచ్చితంగా 25,800 తర్వాత 26,000 ఇలా
అటెంప్ట్ చేయడం అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే ఈ రిపబ్లిక్ డే ఏదైతే ఉందో, రిపబ్లిక్ డే తర్వాత మనకు 27th మనకు ఇండియా EU ట్రేడ్ డీల్ ఒకటి ఫైనలైజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది అంటున్నారు. దీంట్లో మనకు సెక్యూరిటీ ప్యాక్ కూడా ఉందన్నమాట. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కి సంబంధించి కూడా డీల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి అక్కడ అక్కడ EUకి సంబంధించిన కమిషన్ ప్రెసిడెంట్ ఆమె వాండర్ లీన్ అనుకుంటాను ఆమె పేరు. సో ఆమె మాట్లాడడము, తర్వాత ఇక్కడ పీయూష్ గోయల్ గారు కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మనకు గుడ్ సైన్ అనమాట. EU మార్కెట్ అనేది మనకు ఓపెన్ అవ్వబోతుంది. సో ఇది ఎప్పుడో అవ్వాల్సింది. సో ఈ నెల తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఓపెన్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఇండియా గురించి కూడా ట్రంప్ మొత్తానికి పాజిటివ్ గా అయితే మాట్లాడాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇలా చాలా సార్లు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని మాట్లాడే టారిఫ్స్ తీసేస్తారా అంటే మాత్రం సైలెంట్ గానే ఉంటున్నాడు. సో ఏం చేస్తాడో చూడాలన్నమాట. సో ఓవరాల్ గా మనకు చూడండి, ఇది మనకు దీనికి సంబంధించిందంటే బోర్డ్ ఆఫ్ పీస్ కి సంబంధించి ఒక 19 కంట్రీస్ ఏమో రెడీ అయ్యాయని చెప్పి అంటున్నారు అనమాట. అందులో UAE ఉంది, టర్కీ, ఇలాంటి కొన్ని కంట్రీస్ మాత్రం ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ కూడా ఉంది. సో దీంట్లో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మాత్రం రావట్లేదు బోర్డ్ ఆఫ్ పీస్ కి సంబంధించి. అందుకు కారణం ఏంటంటే ఇది స్పెషల్ గా ట్రంప్ ఏర్పాటు చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తుంది అనమాట. USA చేస్తుంది, లేకపోతే UN యాంటీగా చేస్తుంది అని చెప్పే ఫీలింగ్ ఏదైతే వస్తుందో దానికి EU నేషన్స్ ఒప్పుకోవట్లేదు. అట్ ది సేమ్ టైమ్ బిగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. మీరు చూడండి, కంప్లీట్ గా యూరోపియన్ యూనియన్ నేషన్స్ ఒప్పుకోవట్లేదు. ఏషియాలో ఏదో UAE ఒకటి, తర్వాత సౌదీ అరేబియా, ఇలాంటి కంట్రీస్ కొన్ని వెళ్తున్నాయి. తర్వాత మనకు ఓవరాల్ గా ఒక 19 కంట్రీస్ వెళ్ళాయని చెప్తున్నారు. దాంట్లో చాలా వరకు చిన్న కంట్రీస్ ఉన్నాయి, కొన్ని పెద్ద కంట్రీస్ ఉన్నాయన్నమాట. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఇలాంటివి కొన్ని కంట్రీస్ మాత్రం వెళ్ళాయి. సో ఓవరాల్ గా ఇది నిలబడుతుందా అంటే నాకు డౌట్ఫుల్ కేసు అనే చెప్పాలి. ఎందుకంటే పర్మనెంట్ మెంబర్షిప్ 3 years మెంబర్షిప్ కావాలంటే $1 billion కట్టమంటున్నారు. సో రష్యా వాళ్ళని అడిగినప్పుడు పుతిన్ ఏం చెప్పాడంటే తప్పకుండా మేము జాయిన్ అవుతాము, మా ఫండ్స్ ఏవైతే మీరు ఫ్రీజ్ చేశారు కదా, దాదాపు $300 billion అనుకుంటారో దాంట్లో $1 billion తీసుకోండి, దాన్ని వాడుకొని మీరు మమ్మల్ని జాయిన్ చేసుకోండి అని చెప్పారనమాట. ఇది ఒక సెటైర్ లాగే ఉంది. నాకు ఎందుకో ఇది సెటైర్ లాగా కనపడింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా పుతిన్ అలా కామెంట్ చేశాడు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. చైనా కానీ లేకపోతే మనం చూడండి, ఇంకా చైనా, రష్యా, ఇండియా ఏవి జాయిన్ కాలేదు. సో బ్రెజిల్ ఇలాంటివి ఏవి జాయిన్ కాలేదు. సో ఏం జరుగుతుంది అనేది మెయిన్ గా చూడాల్సింది ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఇంకా ఫార్మ్ అయితే అవ్వలేదు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకా మన మార్కెట్ లోకి వస్తే మన మార్కెట్ న్యూస్ చూడండి, ఇది మనకు కమ్యూనికేషన్ సంబంధించింది అనమాట. మనకి ఏంటంటే జియో, ఎయిర్టెల్ అండ్ VI, వోడాఫోన్ ఐడియా 3 వాళ్ళ టారిఫ్స్ ని పెంచబోతున్నారు అని చెప్పి వస్తుంది. అంటే రేట్స్ అయితే మళ్ళీ పెరగబోతున్నాయి. సో దాదాపు 15% పెంచబోతున్నారు అని చెప్పి వస్తుంది అనమాట. అంటే దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పటి వరకు 800 రూపీస్ పడితే కనుక దానికి 15% వేసుకోండి అంటే దాదాపు ఎంత పెరుగుతుంది, ఒక 15% అంటే నియర్ బై 15, మీరు ఒకసారి క్యాల్కులేట్ చేయాలి. 15% నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేసే పరిస్థితిలో లేను కాబట్టి 15% అనుకోండి. సో ఓవరాల్ గా 900 అలా వస్తుంది. సో 900 and odd వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి అంటే జూన్ అంటున్నారు వీళ్ళు, బట్ వీళ్ళు కొంచెం ఆగుతున్నారు. దానికి కారణం ఏంటంటే BSNLకి ఏమైనా షిఫ్ట్ అవుతారా, వీళ్ళు కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోతారా, లేకపోతే వైఫైని పెట్టుకొని మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫై కాలింగ్ ని డైరెక్ట్ గా పెట్టుకుంటారు అనమాట. సో అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది చూస్తున్నారు అనమాట. సో ఒకవేళ కన్స్యూమర్స్ చేంజ్ అవుతారు, పోర్ట్ అవుతారు అని చెప్పి BSNL కానీ ఇలా పోర్ట్ అవుతారు అని అనిపిస్తే మాత్రం కొంచెం వీళ్ళు తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ మరి ఓవర్ గా పెంచేస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇప్పటికే చాలా సార్లు పెంచారు. ఒకప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ 300 రూపీస్ ఉండేది, అది డబల్ నుంచి ఏకంగా ఇప్పుడు 300 వరకు వెళ్ళిపోతుంది. సో ఇది కొంచెం కంట్రోల్ అవ్వాల్సిన విషయం అనమాట. ఓవరాల్ గా ఈ రోజు మన మార్కెట్ పరంగా చూసుకుంటే ఈ రోజు సిల్వర్ అనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ ఇది హైలైట్ అని చెప్పుకోవాలి. సో సిల్వర్ బాగా కరెక్ట్ అయింది, చాలా 20% వరకు కరెక్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ 16% పెరిగి అలా ఉందన్నమాట. కానీ ఓవరాల్ గా ETFs చూడండి, సిల్వర్ ETFs మాత్రం దాదాపు యావరేజ్ 10% వరకు కరెక్ట్ అయ్యాయి. సో కొన్ని అయితే 13-14%, కొన్ని అయితే 16%. ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళది అయితే 16% కరెక్ట్ అయింది. సిల్వర్ బీస్ మనకు ఏదైతే నిప్పాన్ ఇండియా వాళ్ళది మనం చూస్తామో బేసికల్ గా అది 10% దగ్గరగా కరెక్ట్ అయింది. సో ఇలా సిల్వర్ బాగా కరెక్ట్ అయింది అనమాట. గోల్డ్ కూడా మార్జినల్ గా కరెక్ట్ అయింది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ ఒక సెక్యూరిటీ ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్స్ యొక్క సెక్యూరిటీ ఖచ్చితంగా గోల్డ్ కు ఉంటుంది.
సిల్వర్ ఓన్లీ ఇండస్ట్రియల్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనము. సో సిల్వర్ అనేది భారీగా కరెక్ట్ అయింది. సో గోల్డ్ కూడా కొంచెం కరెక్ట్ అయింది, కానీ కొంచెం కంట్రోల్లోనే కరెక్ట్ అయింది, మరి ఓవర్గా కరెక్ట్ అవ్వలేదు. బట్ సిల్వర్ అనేది చాలా దారుణంగా కరెక్ట్ అయింది. ఓవరాల్గా మనకు మార్కెట్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి 4-5% ఉంది. అది దానికి పైగా మనకు అలా కరెక్ట్ అయింది 4-5% అని కనపడినప్పటికీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ట్రేడ్ అయ్యేటప్పుడు కనుక మనం చూస్తే ఒక టైంలో 20% పడింది. అక్కడ నుంచి మళ్ళీ 16% పెరిగి 4-5% మనకు కరెక్షన్ ప్లేస్లో కనపడింది అనమాట సిల్వర్. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి. సో మనం అనుకున్నట్టే సిల్వర్ కొంచెం కరెక్ట్ అవుతుంది, సిల్వర్ కరెక్ట్ అవుతుంది అని అనుకున్నట్టే ఖచ్చితంగా సిల్వర్ అయితే కరెక్ట్ అయింది అనమాట బాగా. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ అక్కడ నుంచి పైకి వచ్చింది. సో చూడాలి ఇంకా పైకి వెళ్తుందా అగైన్ ఇక్కడ నుంచి, లేకపోతే మళ్ళీ కొంచెం కరెక్ట్ అయ్యి లేకపోతే ఈ రేంజ్లోనే ఉండిపోతుందా అనేది కూడా చూడాల్సి ఉందన్నమాట. ఇది గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి. ఓవరాల్గా ఈరోజు ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఇంకా ఎఫ్ఐఎస్ వచ్చేసి మనకు 2500 crores వరకు అమ్మారు. డిఐఎస్ మనకు 4200 crores కొన్నారనమాట. సో ఓవరాల్గా కంటిన్యూగా మనకు కొంటూనే ఉన్నారు వీళ్ళు. సో రూపీ కూడా 91.5 దగ్గరకు వచ్చింది. 91.7 దగ్గర ఉండేది 91.5 దగ్గరకు వచ్చింది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా ఇది ఈరోజు మార్కెట్ హైలైట్ న్యూస్ అనమాట. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్. సో మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.